కానీ మంగ్లీ గారు ఆ 2 డేస్ కనిపిచ్చారు. తర్వాత ఎక్కడ కూడా ఏ వీడియోలో గూడా కనిపియలేదు. ఒక ఛానెల్‌కి ఏదో ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. తర్వాత కనిపిస్తలేరు. అంటే ఇక్కడ వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళైనా గూడా చనిపోతుంటే గూడా కనీసం పరామర్శించడానికైనా నేనున్నా లేకుంటే చూద్దాం మనమని గూడా మీతో ఎందుకు చేతులు కలపలేకపోతున్నారు? ఎందుకు? అదే నాకు అర్థం గాని విషయం. ఇంకోటేంటంటే మంగ్లీ గారు ఒక సెంట్రల్ మినిస్టర్ పేరు తీసుకొచ్చి నన్ను బెదిరించడానికి ప్రయత్నం అవును. చేశారు. చెప్పారు. అవును. అదే విధంగా ఒక ఎమ్మెల్యే గారి తండ్రితో ఫోను చేయించారు. తర్వాత వాళ్ళ చెల్లితో ఫోను చేశారు. కంటిన్యూయస్‌గా ఆ అమ్మాయి ఫోన్‌లు చేసింది. మీరెందుకు నాకు చేస్తున్నారు? నాకు కాల్ చేయొద్దని గూడా నేను జెప్పా. ఎవరి చెల్లెతోని? మంగ్లీ వాళ్ళ చెల్లి ఇంద్రావతి చౌహాన్ ఎవరితోనో ఆ ఓకే. నంబర్ గూడా ఉంది. ఆ! సో ఇంతమందితో చేసి ఎందుకు అవసరమేముంది? మీ తప్పు లేనప్పుడు? హ్మ్. అసలు మీరు బయటికి రావడే తప్పు. ఫస్ట్ రోజు నేను మాట్లాడించడానికి ప్రయత్నం చేసినప్పుడే, "సార్ నాకు సంబంధం లేదు. మీరెక్కడికన్నా వెళ్ళండి. ఈ విషయంలో నాకు తప్పు లేదు. మీరెక్కడికన్నా వెళ్లి చేసుకోండి" అని చెప్పి చెప్పాలి. అంతేగాని బయటకొచ్చి, మీడియాకొచ్చి, పోలీస్ స్టేషన్‌లోకొచ్చాక డిఫెన్స్ చేసుకోవటం ఏంటండి? హ్మ్. అనాగరిక చర్య కాకపోతే ఇక్కడ దయచేసి బాధితులు బాధపడుతున్నారు. బాధితులు కష్టాలలో ఉన్నారు. వాళ్ళకి సంబంధించినంత వరకు వాళ్ళకి దాచుకున్న రూప, అదేవిధంగా తెచ్చిన రూప, అప్పు తెచ్చిన రూప అన్నీ గూడా పోయినాయి. ఈరోజు వాళ్ళు అడుక్కు తినే పరిస్థితిలో ఉన్నారు. సో, కాబట్టి మంగ్లీ గారే వాళ్ళకి న్యాయం చేయాలి. ఖచ్చితంగా ఈ విషయంలో ప్రభుత్వం గూడా చొరవ తీసుకోవాలి. ఎవరైతే బాధితులున్నారో వాళ్ళందరికి కఠినంగా శిక్షించాలి. ఒక సీట్ క ఒక ఒక అంటే ఒక కమిటీ ఫార్మ్ చేయాలి.